హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనం నుంచి ఒక కాన్సెప్ట్ అయితే ఎగ్జామినేషన్లో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంది. సో ఇవాళ మనం ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అదే శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? సో కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి, కొంతమంది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని, ఇంకొంతమంది వీళ్ళు అసలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇంకొంతమంది మహారాష్ట్రలో కేవలం విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి ఇలా చాలా థీరీస్ అనేవి వచ్చాయన్నమాట. వీటిని వాదాలు అంటారు. కర్ణాటక వాదము, మహారాష్ట్ర వాదము, ఇలా పేర్లు ఉంటాయన్నమాట. విదర్భ వాదం అని ఇవి ఎక్కువగా అడుగుతున్నారు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎక్కువ అడుగుతున్నారు. దాని గురించి ఇవాళ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ టైంలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కర్ణాటక వాదాన్ని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఆ రీజన్ కూడా, ఆధారాలు కూడా చెప్పాలన్నమాట. అవి ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతాయన్నమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది శాతవాహనానికి సంబంధించి. శాతవాహనాస్ ఎవరు వీళ్ళు? శాతవాహనులు. శాతవాహనులకు సంబంధించి వీళ్ళ యొక్క థీరీస్ అనమాట. థీరీస్ ఏమున్నాయి? ప్రధానంగా శాతవాహనులకు సంబంధించి హిస్టారియన్స్ చెప్పినటువంటి థీరీస్ అనవచ్చు, లేదా వాదనలు అనవచ్చు అన్నమాట. వాదనలు. సో ఎవరెవరు ఎటువంటి వాదనలు చెప్పారు శాతవాహనులకు సంబంధించి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక్కోదాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇందులో ఫస్ట్ ఏమని చెప్పారంటే కర్ణాటక వాదం చెప్పారు. కర్ణాటక వాదం అనమాట. అంటే శాతవాహనులు అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఒక వాదన అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కర్ణాటక వాదాన్ని ఎవరు చెప్పారు, ఎందుకు వచ్చింది, సో ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం ప్రధానంగా దీనికి సంబంధించి చూద్దాం. దీన్ని ఎవరు చెప్పారంటే విఎన్ సూక్తాంకర్. సో ఎవరు చెప్పారంట? విఎన్ సూక్తాంకర్. సో విఎన్ సూక్తాంకర్ అని ఆయన చెప్పాడు. సో విఎన్ సూక్తాంకర్. సో విఎన్ సూక్తాంకర్ అని ఆయన ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఎవరంట? శాతవాహనులు. ఈ శాతవాహనులు అనేవాళ్ళు మౌర్య సామ్రాజ్య సామంతులుగా ఉన్నారు మొదట. తర్వాత మొదటి శాతకర్ణి, మనకి శాతకర్ణి 1 అనమాట. మొదటి శాతకర్ణి కాలంలో స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. సో ఈ శాతవాహనులు అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి విఎన్ సూక్తాంకర్ చెప్పాడు. ఈయన చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి? సరే ఈయన చెప్పాడు, ఎందుకు చెప్పాడు? విఎన్ సూక్తాంకరు ఈ శాతవాహనులు అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పాడు. ఒక ఆధారం ఉండాలి కదా. శాతవాహన సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి అయినటువంటి మూడవ పులోమావి ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరు మేకధోని శాసనం అనమాట. ఈ శాసనం వేసిన ప్రాంతం వచ్చేసి బళ్ళారి. ఇప్పుడు బళ్ళారి ఉంది కదా అనంతపురం తర్వాత. సో బళ్ళారి ఎక్కడుంది? కర్ణాటక ప్రాంతంలో ఉంది. అందువల్ల ఈయన ఏం చెప్పాడంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన చెప్పిన ఆధారం ఏంటంటే మేకధోని శాసనం. మేకధోని ఇన్స్క్రిప్షన్. నీట్గా రాస్తాను. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నీట్గా రాసుకోండి ప్రతి పాయింట్ కూడా. సో ఏంటంట? మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనాన్ని ఆధారంగా తీసుకుని ఈయన చెప్పాడు. ఈ మేకధోని శాసనాన్ని ఎవరు వేయించారయ్యా అంటే పులోమావి 3, మూడవ పులోమావి. సో ఎవరంటే మూడవ పులోమావి. సో మూడవ పులోమావి చెప్పాడు. మూడవ పులోమావి వేయించాడు ఈ శాసనాన్ని. సో మూడవ పులోమావి వేయించాడు. మరి ఎక్కడ వేయించాడు ఈ మేకధోని శాసనం అంటే బళ్ళారి. సో ఇప్పుడు మనకి ఉంది కదా బళ్ళారి. సో బళ్ళారి ప్రాంతంలో వేయించాడు. కాబట్టి బళ్ళారి ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. సో అందువల్ల ఈయన వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళని చెప్పేసి ఈ కర్ణాటక వాదాన్ని విఎన్ సూక్తాంకర్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలానే ఈయన ప్రధానంగా మనం చూసుకుంటే శివస్కందవర్మ వేసినటువంటి హిరడగల్లి శాసనం. శివస్కందవర్మ శాసనాన్ని వేశాడు. హిరడగల్లి శాసనం ఇంకోటి ఉంటుంది, హిరడగల్లి శాసనం అని. సో హిరడగల్లి శాసనం అనేది ఎవరు వేయించారంటే శివస్కందవర్మ. ఎవరంట? శివస్కందవర్మ. సో పల్లవులకు చెందిన శివస్కందవర్మ వేయించినటువంటి ఈ హిరడగల్లి శాసనంలో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించారు. ఏమని? వీళ్ళు శాతవాహనులు అనే వాళ్ళు ఈ బళ్ళారి ప్రాంత వాసులుగా చెప్పాడనమాట. అందువల్ల ఈ 2 ఆధారాలను తీసుకొని విఎన్ సూక్తాంకర్ ఏం చెప్పాడంటే ఈ శాతవాహనులు అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దీనికి ప్రధానంగా ఏమేమి తీసుకున్నారు ఆధారము? ఒకటి మేకధోని శాసనము, ఇంకోటి హీరడగల్లి శాసనము. శివస్కందవర్మ చెప్పినటువంటి హీరడగల్లి శాసనం అనమాట. అయితే ఈ శాసనం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది కొట్టేశారు, కొంతమంది కొట్టేయడం కూడా జరిగిందనమాట. సో ఇది కాకుండా మళ్ళీ ఇంకోటి ఏమొచ్చిందంటే
ఈసారి విదర్భవాదం వచ్చింది. సో ఈసారి వచ్చిన థియరీ వచ్చేసి ఏంటంటే విదర్భవాదం. సో విదర్భవాదం అనమాట. అంటే వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు, శాతవాహనులు అనేవాళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి ఇంకొక ఆయన చెప్పాడు. సో ఇక్కడ సూక్తాంకర్ ఏం చెప్పాడు, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పారనమాట. సో ఇక్కడ విదర్భవాదానికి సంబంధించిన వ్యక్తి ఏం చెప్పాడంటే ఈయన వచ్చేసి వివి మిరాసి అనమాట. దీన్ని చెప్పింది ఎవరంటే వివి మిరాసి. సో వివి మిరాసి అనే అతను వివి మిరాసి అనే అతను ఈ యొక్క సిద్ధాంతాన్ని చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే అసలు శాతవాహనులు కర్ణాటకనో తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పాడు. కానీ చెప్పడానికి ఆధారం ఉండాలి కదా. ఇక్కడ ఏం చెప్పారు, కర్ణాటకకి ఆధారం తీసుకున్నారు, మేఘధ్వని శాస్త్రం తీసుకున్నారు, హిరటగల్లి శాస్త్రం తీసుకున్నాడు. ఇక్కడ ఆయన ఏం తీసుకున్నాడంటే గౌతమపుత్ర శాతకర్ణికి ఉన్న బెన్నా కటక స్వామి అనే బిరుదు ఆధారంగా చెప్పాడనమాట. సో బెన్నా కటక స్వామి, ఎందుకంటే ఈ బెన్నా కటక స్వామి అనేది కన్నా బెన్నా నది నుంచి వచ్చిందని చెప్పాడనమాట. సో కాబట్టి శాతవాహనంలో గొప్ప రాజు అయినటువంటి గొప్ప చక్రవర్తి అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. సో గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం శాతవాహనంలోనే చాలా గొప్ప చక్రవర్తి అనమాట. ఎవరంట, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈవెన్ మనకి ఈ గౌతమీపుత్ర శాతకర్ణి అప్పట్లో శాతవాహన సామ్రాజ్యాన్ని చాలా పెద్ద మొత్తంలో విస్తరించాడు. ఛత్రపతి శివాజీ కూడా చిన్నతనం నుంచి ఆదర్శంగా తీసుకున్నది గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయనకు ఒక బిరుదు ఉందన్నమాట, ఈయనకు ఒక టైటిల్ ఉంది, బిరుదు. సో ఈయనకి ఒక టైటిల్ అయితే ఉందన్నమాట, అదేంటంటే బెనాకటక స్వామి. సో బెనాకటక స్వామి అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ బిరుదు అనమాట. ఇది ఎలా వచ్చిందంటే కన్నా బెన్నా నది నుంచి వచ్చిందని చెప్పారనమాట. కన్నా బెన్నా నది. సో కన్నా బెన్నా నది నుంచి ఇది వచ్చింది. సో కాబట్టి ఈ కన్నా బెన్నా నది నుంచి రావడం వల్ల ఆయన్ని ఏమన్నారు, సో బెనాకటక స్వామి అని చెప్పేసి పిలిచారనమాట. ఎవరిని, బెన్నా కటక స్వామి అని పిలిచారు. ఈ కన్నా బెన్నా నది అనేది కృష్ణా నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కర్ణాటక ప్రాంతం నుంచి వస్తుంది కదా. కాబట్టి ఇది ఏంటంటే రివర్ కృష్ణ అనమాట, రివర్ కృష్ణ. సో అందువల్ల ఇది మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి మహారాష్ట్ర నుంచి వీళ్ళు దానికి చెందిన వాళ్ళని చెప్పడం బెన్నా కటక స్వామి. సో కాబట్టి ఆయన ఒక బిరుదు వచ్చేసి ఏంటి, బెన్నా కటక స్వామి. సో ఎవరిని పిలుస్తారు బెన్నా కటక స్వామి అని చెప్పేసి అంటే గౌతమీపుత్ర శాతకర్ణిని. సో గౌతమీపుత్ర శాతకర్ణిని పిలుస్తారు కాబట్టి ఈ వివి మిరాసి వీటిని ఆధారంగా తీసుకున్నాడు, ఈ బిరుదుల్ని. సో బిరుదుల్ని రివర్ని ఆధారంగా తీసుకొని చెప్పాడనమాట. ఇలా ఇది ఒక కర్ణాటక వాదము, విదర్భవాదం అనేది ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. సో అర్థమైందా, ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఇక్కడే మహారాష్ట్ర వాదాన్ని కూడా ఒకరు తీసుకున్నారు. వాదం మహారాష్ట్ర వాదం అంటే ఈ శాతవాహనులు అనేవాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. సో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అనడానికి ఒక వాదం అయితే వచ్చిందనమాట. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే దీని వచ్చేసి పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్ అనమాట. ఎవరు, పిటి శ్రీనివాస అయ్యంగార్. సో అయ్యంగార్ అనే ఈయన తీసుకొచ్చాడు. సో ఈయన ఏం చెప్పాడంటే అసలు శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పడం జరిగిందనమాట. ఈయన చెప్పినటువంటి ఆధారం ఏంటంటే శాతవాహనులకు సంబంధించిన చాలా శాసనాలు చూడండి, చాలా శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్ అనమాట. మీరు ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ చూసుకుంటే ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా శాతవాహనులకు సంబంధించి ఇప్పుడు నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఉంది. సో ఏంటంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్, దీన్ని ప్రధానంగా తీసుకున్నాడు ఈయన. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏంటి, నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు, నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ. సో గౌతమి బాలశ్రీ వేయించారు. ఎందుకంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి ఇందులో ప్రస్తావించారనమాట. కాబట్టి ఈయన ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా నాసిక్లోనే ఉన్నారు, నాసిక్లోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాసిక్ శాసనాన్ని వేయించారు. కాబట్టి వీళ్ళంతా కూడా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈయన ఈ యొక్క నాసిక్ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకున్నాడు. ఎవరు, పిటి శ్రీనివాస అయ్యంగార్ అనమాట. కాబట్టి శాతవాహనులు అనేవాళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా చెప్పారు. తర్వాత మనకి ఆంధ్రవాదం వచ్చింది.
సో తర్వాత వచ్చేసి ఆంధ్రావాదం అనేది రావడం జరిగిందనమాట. సో దీన్ని చాలామంది చెప్పారు ఆంధ్రావాదాన్ని. సో వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి చెప్పడం చాలామంది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ఆంధ్రావాదం వీళ్ళు ఆంధ్రులు అని చెప్పిన దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే శాతవాహనులు బిఎస్ఎల్ హనుమంతరావు కావచ్చు. సో బిఎస్ఎల్ హనుమంతరావు కూడా వీళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్పారు. డిసి సర్కార్ కావచ్చు, ఇంకా మనకి ఈజే రప్పన్ కావచ్చు, అంటే చరిత్రకారులు అనమాట. వీళ్ళందరూ కూడా చెప్పారనమాట వీళ్ళు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రావాదం అంటే వీళ్ళు ఆంధ్రులే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి కూడా ఒక వాదన అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ప్రధానంగా బిఎస్ఎల్ హనుమంతరావు కావచ్చు, ఇంకా మనకి ఈజే రప్పన్. సో వీళ్ళంతా ఎవరంటే చరిత్రకారులు అనమాట. అంటే శాతవాహనులు అనేవాళ్ళు మహారాష్ట్రులు, కర్ణాటక వాదులు, విదర్భవాదులు కాకుండా వీళ్ళంతా అనమాట. రప్పన్, సో ఈజే రప్పన్ కావచ్చు, డీజే సర్కార్ అని చెప్పేసి. సో ఇంకా చాలామంది చెప్పారు. సో వీళ్ళే కాదనమాట, డీజే సర్కారే కాకుండా ఇంకా చాలామంది ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగిందనమాట. ఆంధ్ర వృత్తులు ఆంధ్రులు అని చెప్పేసి చెప్పారనమాట. అర్థమైందా? కాబట్టి ఇలా ఇంకా మనకి ఆర్జీ బండార్కర్ కావచ్చు. ఆర్జీ బండార్కర్ అయితే వీళ్ళు ఆంధ్ర వృత్తులు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇంకా మనం చూసుకుంటే ఆర్జీ బండార్కరు, ఆర్ఎస్ బ్రహ్మ, ఆర్జీ బండార్కర్ ఎవరంట? ఆర్జీ బండార్కర్. సో ఇంకా ఆర్ఎస్ బ్రహ్మ, ఇలా చాలామంది చెప్పారు. శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్ర అని, అలానే వీళ్ళని ఆంధ్రులని పిలిచేవాళ్ళు. శాతవాహనులని చరిత్రలో ఆంధ్రులు అని చెప్పేసి పిలిచారు. సో అందువల్ల వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు దక్షిణ భారతదేశంలో అస్సకా మహాజనపదానికి చెందిన వాళ్ళు. అస్సకా మహాజనపదం ఇది ఇంపార్టెంట్. అస్సకా అంటారు లేదా అస్మకా అంటారు అనమాట. అంటే మొత్తం మన భారతదేశాన్ని 16 మహాజనపదాలుగా డివైడ్ చేస్తారు అప్పట్లో. మొత్తం భారత ఉపఖండాన్ని మనకి మలివేద కాలం తర్వాత 16 మహాజనపదాలుగా డివైడ్ చేశారు. అందులో సౌత్ ఇండియా మొత్తం కూడా ఒకే ఒక మహాజనపదంలో ఉన్నది. అదే అస్మకా లేదా అస్సకా అని పిలిచేవాళ్ళు. ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆంధ్రులే. అలానే వీళ్ళు అమరావతి, ధరణికోట ఈ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వాళ్ళు పరిపాలించారు అప్పుడంతా కూడా. సో అందువల్ల వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇవి ప్రధానమైనటువంటి వాదనలు. సో ఇవి ప్రధానమైనటువంటి వాదనలు అనమాట. అయితే ఈ ఆర్ఎస్ బ్రహ్మ అనే అతను శాతవాహను ద్రవిడులు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలానే మనకి ఈ శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది బిఎస్ఎల్ హనుమంతరావు. మళ్ళీ 2 వాదనలు వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆరియన్స్. ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్గా వచ్చాయి, ప్రాంతాలు కాదు. ఆరియన్స్, ద్రవిడియన్స్ అని 2 వచ్చాయన్నమాట. సో మనకి ఎవరుంటారు? ఆర్యులు. సో ఆర్యులు, అలానే ద్రావిడులు. సో ద్రావిడులు. ఇక్కడ ఆర్యులు అని చెప్పింది ఎవరు? బిఎస్ఎల్ హనుమంతరావు. సో బిఎస్ఎల్ హనుమంతరావు ఏం చెప్పారంటే ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆంధ్రులు అని చెప్పాడనమాట బిఎస్ఎల్ హనుమంతరావు. కాదు వీళ్ళు ద్రవిడులు అని చెప్పింది ఎవరంటే ఆర్ఎస్ బ్రహ్మ. సో ఆర్ఎస్ బ్రహ్మ అనే అతను కాదు వీళ్ళు ద్రవిడులే, శాతవాహనులు అనేవాళ్ళు ద్రవిడులు అని చెప్పింది ఎవరంటే ఆర్ఎస్ బ్రహ్మ అనమాట. ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ద్రవిడులు అని చెప్పింది ఎవరంటే ఈయనమాట. కాబట్టి మనకి కేఏ నీలకంఠ శాస్త్రి. సో ఇందులో మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రవాదానికి సంబంధించి కేఏ నీలకంఠ శాస్త్రి ఈయన చాలా ఇంపార్టెంట్. సో కేఏ నీలకంఠ శాస్త్రి అనే అతను ఏం చెప్పాడంటే ఇది చెప్పాడు, వీళ్ళు ఆంధ్రులు, ఆంధ్ర జాతినామం కలిగిన వాళ్ళు. కాబట్టి ఆంధ్రవాదాన్ని గట్టిగా సమర్థించిన వ్యక్తి ఎవరంటే కేఏ నీలకంఠ శాస్త్రి. ఆయన ఏం చెప్పాడంటే శాతవాహనుల యొక్క జాతి పేరే ఆంధ్రులను పిలిచేవాళ్ళు, ఆంధ్ర జాతి నామం కలవారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఆంధ్రులు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అప్పట్లో శాతవాహనులకు సంబంధించి చాలా వాదనలు అనేవి వచ్చాయన్నమాట. చాలా వాదనలు అనేవి రావడం జరిగింది వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు దక్కన ప్రాంతం మొత్తాన్ని పరిపాలించారు. ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతము, తర్వాత మనకి ఇంకా మహారాష్ట్ర ప్రాంతము, మధ్యప్రదేశ్ ఉజ్జయిని వరకు వెళ్ళారు. మొదటి శాతకర్ణి అయితే ఉజ్జయినిలో ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క పుష్యమిత్ర శృంగాన్ని కూడా ఓడించాడు. అందుకే శాతవాహనుల యొక్క నాణేలపైన ఉజ్జయిని తోరణం కూడా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. గౌతమిపుత్ర శాతకర్ణి అయితే గుజరాత్ వరకు వెళ్ళాడు. సో అక్కడ శకవంశాన్ని పరిపాలించే, మహారాష్ట్రలో శకవంశం పరిపాలించే నహాపుణ్ణి కూడా వధించాడనమాట.
సో అర్థమైంది ఈ విధంగా అనమాట. కాబట్టి ఇలా శాతవాహనలకు సంబంధించి ఎన్నో వాదనలు అనేవి రావడం జరిగింది. ఇవి ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో క్లియర్గా చూసుకోండి. సో మన క్లాసులన్నీ ఇలానే చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా ఉంటుంది. చరిత్రలో ఇటు ఫ్యాక్ట్స్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తాను. ఎగ్జామినేషన్లో మీకు ఎక్కడ కూడా ప్రశ్న అనేది మిస్ అవ్వకుండా అన్నీ కూడా ఉంటాయి. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా శాతవాహనుల యొక్క వాదన అనమాట. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి చెప్పేది. సో రిమైనింగ్ క్లాసులో మిగతా ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.